ఆంజనేయుడంటే చాలు ఆకుపూజ, వడమాల, సింధూరం, వడపప్పు గుర్తుకొస్తాయి. కానీ ఆ ఊర్లో మాత్రం పూర్తి భిన్నంగా ఉంటుంది. ఆకులతో అర్చన చేస్తారు, కానీ నైవేద్యం మాత్రం మాంసాహారం. కోరిన కోర్కెలు తీర్చే స్వామికి పొట్టేళ్లను నైవేద్యంగా సమర్పిస్తారు. మాంసాహారమే నైవేద్యంగా ఉంచుతున్న ఆ ఊరేదో తెలుసుకోవాలనుందా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం పాతపల్లి గ్రామం. ఈ ఊరికో ప్రత్యేకత ఉంది. పెబ్బేరు నుంచి సరిగ్గా 8 కిలోమీటర్ల దూరంలో పాతపల్లి గ్రామ శివారులో చింతలకుంట ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది. అక్కడి ఆంజనేయ స్వామికి ప్రత్యేకంగా మాంసం, కళ్ళును నైవేద్యంగా సమర్పిస్తారు. స్వామివారి ఎదుటే పొట్టేళ్లు, కోళ్లు బలిస్తారు. భిన్న సంస్కృతి, సాంప్రదాయాల సమాహారం మన దేశం. వింత ఆచారాలు మన జీవన విధానంలో అంతర్భాగం. సాధారణంగా మొక్కులు చెల్లించుకోవటం అంటే దుర్గామాతకో లేదా అమ్మవారికి మాత్రమే బలిస్తాం. దసరా పండుగ, గ్రామదేవత ఉత్సవాలు, బోనాల పండుగకు కోళ్లు, పొట్టేళ్లు బలిస్తాం. వాటిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తాం. మిగిలిన ఆలయాల్లో పూర్తి శాకాహారమైన నైవేద్యం. కాని పాతపల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో మాత్రం మాంసాహారమే నైవేద్యం. ప్రతి ఒక్కరూ మాంసం నైవేద్యంగా సమర్పిస్తారు. ఆలయం ఎదుటే స్వామివారికి బలిచ్చి మొక్కులు చెల్లిస్తారు. అక్కడే వంట వార్పుతో ప్రసాదం స్వీకరిస్తారు. మాది పాతపల్లి. మా పెళ్లి అయ్యి కూడా 50 ఏళ్ళకి వస్తుంది. 50 ఏళ్ళకి వస్తుంది. ఎప్పుడైనా ప్రతి సంవత్సరం మేము ఇట్లనే చేసుకుంటాం. మళ్ళీ అప్పుడు కట్టినప్పుడు కూడా 3 ఏళ్ళు 4 ఏళ్ళు చేయాలంటే ఊరు మొత్తం చేసుకున్నాం. ఎప్పుడు దేవుని మర్చిపోము, బాగా చేస్తాం. ఎక్కటెక్కటోళ్ళు వస్తారు, సత్రాలు కట్టించిండ్రు, కర్నూలు వాళ్ళంట, నాంది కొట్టుకూరు వాళ్ళంట, వాళ్ళ ఇల్లు అందరూ వచ్చి మంచిగా చేసిపోతారు. ఈ ఆలయంలో భక్తులు మాంసం, మద్యం నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. కోరిన కోరిక తీరిన భక్తులు కోళ్లు, పొట్టేళ్ల మాంసం సమర్పిస్తారు. కొత్త వాహనాలకు ఆలయ సన్నిధిలో పొట్టేళ్లను తిప్పి వాటిని బలిస్తారు. నైవేద్యం చేసి పూజలు చేయిస్తారు. చింతలకుండ ఆంజనేయ స్వామికి మాత్రం మాంసం, కళ్ళుతో నైవేద్యం సమర్పిస్తారు. ఈ ఆంజనేయ స్వామి దగ్గర, పాతపల్లి శ్రీ చింతలకుంట ఆంజనేయ స్వామి దగ్గర మేకలు, పొట్టేళ్ళు, కోళ్లతో ఇక్కడ స్వామివారికి నైవేద్యంగా సమర్పించుకుంటారు భక్తులు. ప్రతిదీ ఇక్కడ కోరిన కోరికలు తీరుస్తాడని ఆంజనేయ స్వామి దగ్గర ఇక్కడ భక్తులకు చాలా నమ్మకం. 100 ఏళ్ల తరబడి కూడా ఇక్కడ స్వామివారు వెలిసి ఉన్నారు. 5 నుంచి 10,000 మంది రావడం జరుగుతుంది ఈ ఒక్కరోజే. దినదినాభివృద్ధి ఒక్క రోజు అనేదే కాదు, 365 దినాలు ఇక్కడ ఈ విధంగా ఉంటుంది స్వామివారి దగ్గర. కానీ ఈరోజు పూర్తిగా వాళ్ళకు సంక్రాంతి రోజున ఈ విధంగా పెద్ద మొత్తంలో రావడం జరుగుతుంది. ప్రతి ఏటా సంక్రాంతి పండుగ నుంచి 3 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలకు భక్తులు భారీగా తరలివస్తారు. ఇక్కడి స్వామివారు కోరిన కోరికలు తీరుస్తారని భక్తుల ప్రగాఢ నమ్మకం. శ్రీరంగాపూర్ మొదటి పరిపాలనా రాజు వాసుదేవరావు ఈ ఆలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతుంది. ఈ ఆలయానికి సుమారు 300 ఏళ్ల చరిత్ర ఉంది. అప్పట్లో ఆలయం చుట్టుపక్కల చింత చెట్టు ఎక్కువగా ఉండటం, వాటి కింద రాక్షసులు నివాసం ఉండి మనుషులు, పశువులను చంపి ఆహారంగా భుజించేవారని భయభ్రాంతులకు లోనైన ప్రజలు తమను రక్షించాలని ఆంజనేయ స్వామిని వేడుకోవడంతో స్వామివారు ఇక్కడ కొలువై రాక్షస కాండకు ముగింపు పలికినట్లు ఇక్కడ ప్రజలు చెప్పుకుంటారు. ఇక్కడ పాతపల్లిలో పూర్వం టెంపుల్ ఆంజనేయ స్వామి విగ్రహం లేదు. అయితే ఇక్కడుండే ప్రజలను వాళ్ళు ఇబ్బంది పెడుతుంటే స్వామివారు స్వయంభుగా ఇక్కడ వెలిసి వాళ్ళతో యుద్ధం చేయడం జరిగింది. మీరు ఎక్కడ పోయినా మమ్మల్ని ఈ విధంగా మేము మిమ్మల్ని జయించలేము, మాకు ఏదో రకమైన దారి చూపెట్టండి, రక్తముఖం, మాకు రక్తం అంటే ప్రీతికరం, మాకు రక్తముఖం చూపించండి అని మన ఆంజనేయ స్వామిని వేడుకోవడం జరిగింది. స్వామివారు వాళ్ళ అభీష్టాన్ని నెరవేర్చడానికి ఇక్కడ వచ్చే భక్తుల కోరికలు నెరవేరుస్తూ వాళ్ళ సంతోషంగా వాళ్ళు యాటలు, కోళ్ళు తెచ్చేటివి అక్కడ మన దూరంగా రక్తము, కోళ్ళు యాటలు కోసిన రక్తము ఆ యొక్క రాక్షసులకు సమర్పించినట్టు. చింతలకుండ ఆంజనేయ స్వామికి ప్రతి ఏటా సంక్రాంతి సందర్భంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. 3 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ సమయంలోనే భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటారని స్థానికులు చెబుతున్నారు. మరెక్కడా ఇలా ఆంజనేయ స్వామికి మాంసం, మద్యం నైవేద్యంగా సమర్పించడం ఉండదంటున్నారు పాతపల్లి వాసులు.